పిలుపు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సెలవు మీద ఉన్న త్రివిధ దళాలకు చెందిన ఆఫీసర్లు, సైనికులు తక్షణం తమ తమ రెజిమెంట్లకు వచ్చి రిపోర్టు చేసుకోవలసిందిగా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి గత రాత్రి ఒక ప్రత్యేక బులెటిన్ వెలువడింది. ఏమండి, బయలుదేరుతున్నారా? అవును. వెళ్ళలేదు, మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏ వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకుని ఎలా వెళ్తారండి? విజయ, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో, ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం, అదే మంచి రోజు. లేదండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం. విజయ, సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడకు. ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎవరిని మోసం చేస్తున్నాం? అసలు వెళ్ళేది ఎవరి కోసం? మనల్ని మనం కాపాడుకోవటానికా, మనల్ని మనం మోసం చేసుకోవటానికా? నో, ఇంతకంటే దేశద్రోహం మరొకటి లేదు. అంటే అంటే ప్లీజ్ అండి, మీరే నాతో చెప్పండి. వెళ్ళనేమ్మా, బాబుని వెళ్ళని. అంటే? అవునమ్మా, పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పుడే వాళ్ళ జన్మ సార్థకమవుతుంది. ఇప్పుడే అందిన వార్త. సియాల్కోట ఈశాన్య సరిహద్దులో పోరు తీవ్రంగా సాగుతోంది. మన సేనల ధాటికి తట్టుకోలేక శత్రు సేనలు వెనుకంజ వేశాయి. భారత సేన మద్రాస్ రెజిమెంట్లోని మేజర్ చక్రధర్ అతి వీరోచితంగా పోరాడి 18 శాబర్ జెట్ విమానాలను, 30 పాటన్ ట్యాంకులను ధ్వంసం చేసి వందలాది శత్రు సైనికులను హతమార్చారు. త్రివిధ దళాధిపతులు మేజర్ చక్రధర్ని అభినందించారు. ఎవరో శంకరయ్య గారట, మంచి మహాత్యం ఉన్నవారట. ఆయన దగ్గరికి వెళ్ళొద్దామని. శంకరయ్య గింకరయ్య అవన్నీ ఒట్టి మాట్లాంటి, వాడంతా దొంగ చదువులు. తప్పమ్మా, అలా అనకూడదు. బలిదానివే. ఏమంటే ఇలాంటి వాళ్ళు లేరు? రోజు పేపర్లో చూడటం లేదు? లేదమ్మా, ప్రతి వాళ్లలోనూ మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్లలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు ఉన్నారు కదా అని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అంటాం తప్పమ్మా. మేము వెళ్ళొస్తాం. నువ్వు ఇక్కడికి? ఆ స్వాములు వారు ఏ విభూతో ఇచ్చి నువ్వు తిని బాలనాగమ్మన కుక్కను చేసినట్టు హిమగారిని పెళ్లిని చేసి తీసుకెళ్లిపోతారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. మంచి ఇంగ్లీష్ పిక్చర్ కు టికెట్ బుక్ చేశాను, లవ్ స్టోరీకి. అందుకని మేము వెళదాం. ఆంటీ, మీరు క్షేమంగా వెళ్ళి విభూతితో తిరిగినండి. ఓకే?